తెలంగాణకు సంబంధించిన పత్రికలు చూద్దాం. తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషిద్దాం. ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్ అట. గులాబీ గెలుపు కోసం ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్. ఒకే సామాజిక వర్గ అధికారులతో బృందాలు. నల్గొండకు ప్రణిత్, రాచకొండకు భుజంగారావు ఇన్ఛార్జ్. తెరపైకి మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు పేరు. సిగ్నల్, వాట్సాప్, స్నాప్చాట్లతోనే సమాచారం మార్పిడి. మార్గదర్శకుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన చెప్పినట్లుగా తస్మదీయులు డబ్బు పట్టివేత, అస్మదీయులు నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు. ఫోన్ ట్యాపింగ్తో ప్రత్యర్థి పార్టీల ఆర్థిక మూలాలపై దాడి. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ బంధువు వద్ద కోటి. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి సొమ్ము 3.5 కోట్లు. 2018లో షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బు 70 లక్షలు సీజు. బాల్య స్నేహితుడైన ఎమ్మెల్సీకి రాజ్పుష్ప్ నుంచి డబ్బు తరలింపు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులు వెల్లడి. బీఆర్ఎస్లోనూ అనుమానితుల ఫోన్లు ట్యాపింగు. ఇది మొత్తానికి బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్ అట. టాస్క్ ఫోర్స్ అనేది బీఆర్ఎస్ కోసం పెట్టాలి. వాస్తవంగా టాస్క్ ఫోర్స్ దేనికి పెడతారు? టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని, మావోయిస్టులని, ఇట్లా అసాంఘిక కార్యకలాపాలు చేసిన మనీ లాండరింగ్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి పెడతారు. వీళ్ళు దేనికి పెట్టారు? బీఆర్ఎస్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని జనం సొమ్ముతో జీతం ఇచ్చుకుంటా ఈ కథలు నడిపిండి కేసీఆర్. ప్రతిపక్షాల వాళ్ళ నాయకులకు సంబంధించిన ఫోన్లు వినటం, వాళ్ళ డబ్బులు ఎట్లా గుంజుకోవాలి, మనం ఎట్లా కబ్జా చేయాలి, వాళ్ళ భూములు ఎట్లా కబ్జా చేయాలి, వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరు డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఈ విషయాల మీద నిఘా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు. దాంట్లో మునుగోడు ఉప ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అప్పటి బీజేపీ అభ్యర్థి ఆయన 3.5 కోట్లని ఈ ఫోన్ సంభాషణనే సీజ్ చేశారట. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు సంబంధించిన వాళ్ళ బంధువుల ఇళ్లలో ₹1 కోటి పైగా ఈ ఫోన్లు ఈయనే సీజ్ చేశారు. అదేవిధంగా షేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి 2018లో ఆయన సంబంధించిన 70 లక్షల రూపాయలు కూడా అట్లే సీజ్ చేశారట. మొత్తానికైతే ఇది బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్ కాబట్టి బీఆర్ఎస్ నాయకులు దీంట్లో ఉండే అవకాశం ఉంది. వాళ్ళ మెడల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. మొత్తానికి ప్రభాకర్ రావు నిన్న వస్తాడు అమెరికా నుంచి, లొంగిపోతాడు పోలీసుల ముందు అనుకున్నారు. మరి ప్రభాకర్ రావు రానట్టుంది. మొత్తం రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది మొత్తం చెప్పారు. ఆయన ఎక్కడెక్కడ ఏమి కథలు చేసింది మొత్తం చెప్పారు. వరంగల్ టికెట్ కావ్యకేనట. ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై ఇంకా విడని సస్పెన్స్. ఖమ్మం రేసు నుంచి వైదొలిన బట్టి నందిని, బట్టి విక్రమార్క సతీమణి నందిని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరో లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఆదివారమే పార్టీలో చేరిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కామ్యను వరంగల్ అభ్యర్థిగా నిర్ణయించింది. సోమవారం జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమె పేరును ఖరారు చేశారు. మొత్తం 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం వరంగల్కు మాత్రమే ఖరారు చేశారు. మరో 3 స్థానాలను పెండింగ్లో పెట్టారు. కడియం కావ్య తొలుత వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇది 13వ పేజీలో ఉంది దీనికి సంబంధించిన వార్త. వరంగల్ టికెట్ నిన్న కన్ఫర్మ్ చేశారు. మొత్తం 4 స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ వరంగల్ ఒక్కటే పెట్టారు. ఏమో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్కి అనౌన్స్ అయ్యి ఉంది అభ్యర్థిగా. గతంలో ఆ పార్టీలోంచి జాయిన్ అయ్యారు ఇందులోకి, కాంగ్రెస్ పార్టీలోకి. జస్ట్ ఆదివారం జాయిన్ అయితే సోమవారం టికెట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎడిపోతుంది అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, జోష్లో ఉంది, 4-5 నెలలు అయింది వచ్చి అధికారంలోకి. కానీ వాళ్ళు మొత్తానికి వేరే పార్టీ అభ్యర్థులపైన, వేరే పార్టీ నాయకులపైన ఆధారపడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో ఎక్కువ అయ్యే ఉన్నాయి, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు ఎటుపోతుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి 13వ పేజీలో వరంగల్ టికెట్. రాజకీయ పరిస్థితులు ఆ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించుకుంది. వరంగల్ నుంచి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయకపోవడానికి రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా మారడంతో పోటీ నుంచి విరమించిందట. తండ్రితో పాటు కాంగ్రెస్లో చేరారు. కాగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల విషయంలో ఇంకా సస్పెన్షన్ కొనసాగుతున్నది. ఖమ్మం నుంచి రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేస్తే కరీంనగర్ నుంచి బీసీ వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. అయితే కరీంనగర్ నుంచి ఇప్పటివరకు చర్చకు వచ్చిన బీసీ, రెడ్డి, వెలమ సామాజిక వర్గ నేతల పేర్లను సిసి భేటీలో నేతలు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో ఆ స్థానానికి బీసీ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించే బాధ్యతను మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పజెప్పాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ బీసీ అభ్యర్థి అయితే ఖమ్మం నుంచి రెడ్డి సామాజిక వర్గ నేతను అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయమైంది
ఖాయమని తెలుస్తుంది. ఇది ఎలా ఉండగా ఖమ్మం రేసు నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన భార్య నందిని పేరును ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. ఈ రీత్యా ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డినే ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది మొత్తానికి ఖమ్మం సీటు విషయంలో చాలా పీట ముడిపడ్డది. తేల్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు ఇచ్చిన టికెట్లలో దాదాపు 14 టికెట్లలో వలసవాదులకి ఎక్కువ ఇచ్చారు. దట్టు బీసీకి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది. మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది అటు బీసీ వర్గాలలో మాదిగ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్. ఈ మూడిట్లలో కూడా పెద్దపల్లిలో మాల దాసరికి ఇచ్చారు, మాల కమ్యూనిటీ. అదేవిధంగా పెద్దపల్లిలో మాల కమ్యూనిటీకి ఇచ్చారు, నాగర్ కర్నూలు మాల దాసరికి ఇచ్చారు, వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావికి ఇచ్చారు. ఈ మూడిట్లో కూడా ఎక్కడ మాదిక సామాజిక వర్గానికి లేదు. ఇక్కడ తెలంగాణలో మాదిక సామాజిక వర్గం కమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఓట్ బ్యాంక్ వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళని వదిలేసి ఎక్కడ కూడా మాదిగల్ని ఇవ్వకుండా మొత్తం మాలలకి, అదేవిధంగా బైండ్ల క్యాస్టు కడియం శ్రీహరికి సంబంధించి ఒకటి ఇచ్చారు. అంటే తక్కువ క్యాస్ట్ ఉన్నదానికి, అంటే మాదిగల ఆ విధంగా బగ్గున అంటున్నారు. అదే బీసీలకు సంబంధించి కూడా విచిత్రంగా ఇప్పటికి ఇచ్చిన దాంట్లో 3 సీట్లు ఇచ్చిన అంటున్నారు. 3 సీట్ల జహీరాబాద్ సురేష్ షెట్కర్ ఆయన బీసీ కింద అంటే తెలంగాణకు సంబంధించిన బీసీ క్యాస్ట్కి సంబంధించి కాదు, అది ఫార్వర్డ్ క్యాస్ట్, ఒక విధంగా లింగాయత్ క్యాస్ట్. అది పక్కకు పెడితే ఇంకా 2 స్థానాలు. ఒకటి మెదక్ నీలమ్మధు వలసవాది, ఆయన అప్పటికప్పుడు పార్టీలో అప్పటికే 3-4 పార్టీలు మారిండు. నీలమ్మధు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే, టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, మళ్ళీ టికెట్ రాలేదని బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యిండు. బీఎస్పీ పార్టీ నుంచి పటాన్చేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆయనకి ఇచ్చారు, అది బీసీ కింద చూపిస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలు పనిచేసిన బీసీ నేతలు ఎటు పోవాలి? కాంగ్రెస్ పార్టీ కోసం ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ కోసం తన్నులు తిని కేసులు మోసుకొని జైలు పాలయ్యి ఆస్తులు పోగొట్టుకున్న కేడర్ ఎటు పోవాలి? కార్యకర్తలు ఎటు పోవాలి? అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి బీసీకి ఇచ్చినమంటున్నారు. ఏ బీసీ అయినా 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి పతనం చేయడానికి ప్రయత్నం చేసిన దానం నాగేందర్కి ఇచ్చి మేము బీసీకి ఇచ్చినామని చెప్తున్నాం. ఈ 2 టికెట్లు ఏ విధంగా చూడాలి? వలసవాదులకి వలస వచ్చిన బీసీలకు ఇచ్చి అది బీసీగా చెప్తే, అదేవిధంగా బీసీ కమ్యూనిటీలో అత్యధికంగా పెద్ద కమ్యూనిటీ అయిన గొల్ల కురుమలకు సంబంధించి 1 టికెట్ ఇలా వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 5 నుంచి 6 స్థానాలు గొల్ల కురుమలకు ఇచ్చింది, ఎమ్మెల్యే టికెట్లు. 5 నుంచి 6 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అక్కున చేసుకున్నారు గొల్ల కురుమలు. వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్లో నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను గెలిపించారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గొల్ల కురుమలకు సంబంధించి 1 ఎంపీ టికెట్ ఇలా. గడిచిన ఎన్నికల్లో కోదాడు నుంచి గొల్ల కురుమలకు సంబంధించి యాదవ్ సామాజిక వర్గం బొల్లం మల్ల యాదవ్ నిలబడ్డు, ఆపోజిట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య రెడ్డి కమ్యూనిటీ ఆమెను గెలిపించారు. అక్కడ ఉన్న గొల్ల కురుమలు సొంత సామాజిక వర్గాన్ని కాదని కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. నాగర్ సాగర్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, అక్కడ యాదవ్ కమ్యూనిటీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆదరించారు. షాద్నగర్లో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి నాయకుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయినా కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడికి ఏర్లపల్లి శంకర్ని గెలిపించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంది గొల్ల కురుమల కమ్యూనిటీ. కానీ గొల్ల కురుమల కమ్యూనిటీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకునే పరిస్థితి లేనట్టు కనిపిస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఒక మంత్రి పదవి ఇచ్చేది, ఒక 5-6 ఎమ్మెల్యేలు ఇచ్చేది, గెలిపించేది 5-6 ఎమ్మెల్యేలు ఇచ్చి. ఇలా కాంగ్రెస్ పార్టీలో గొల్ల కురుమలకు సంబంధించి 1-2 తప్ప ఎక్కడ నీకు ఎమ్మెల్యేలు కనపడరు, మంత్రి పదవి కనపడదు. వాళ్ళకు ఒక రకమైన ఆవేదన ఉంది, ఆందోళన ఉంది. కాబట్టి ఇప్పుడున్న కనీసం 3 టికెట్లోనైనా ఒకటి గొల్ల కురుమలకి ఇవ్వాలనేది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, అందులో కూడా గొల్ల కురుమలకి ఇవ్వాలనేది ఇలా బీసీ సమాజం అడుగుతుంది. బీసీ సమాజం, బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అడుగుతున్నారు. ఇప్పుడున్న 3 కాన్స్టిట్యూన్లు హైదరాబాద్ పోతే కరీంనగర్, ఖమ్మం ఉన్నాయి. కరీంనగర్ సంబంధించి అక్కడ ప్రవీణ్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ వేయటం వల్ల కోల్పోయిండు, ఆయనకి ఇస్తారనే హామీ ఉందట. ఖమ్మం నుంచి ఇప్పుడు ఎట్లాగో పార్టీ బలంగా ఉంది, ఖమ్మం నుంచి అక్కడ ఉద్యమ నాయకుడు ఉస్మానియా సిటీ నుంచి ఉద్యమాలు చేసి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని మోసి ఎన్ఎస్సీఐ నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి అనేక పాదయాత్రలు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన లోకేష్ యాదవ్.
లోకేష్ యాదవ్కి సంబంధించి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్, అంటే ఉద్యమంలో ఉన్నాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిండు, కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు, జైళ్ళకు పోయిండు, అనేక రకాల త్యాగాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ జెండా నమ్ముకొని ఉన్నారు. అట్లాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వాలిగా తప్ప ఓవర్ నైట్లో జాయిన్ అయిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఎటుపోతుంది పార్టీ? ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికి గుర్తుండే ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి మాకు తెలుసు, మీరు ఎక్కడ ఫైరేల్ చేయొద్దు పదవుల కోసం కానీ నామినేటెడ్ పోస్టులకు, మీ ఇంటికే అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందన్నాడు. ఏది వస్తుందా? ఎవరింటికి పోతుంది అపాయింట్మెంట్ ఆర్డరు? జితేందర్ రెడ్డి ఇంటికి పోతుంది. బీజేపీలోంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన ఇంటికి పోయి కండవ కప్పి ఆయన ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. దానం నాగేంద్ర ఇంటికి పోయింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆయన ఇంటికి పోయి కండవ కప్పి ఆయన ఇంటికి పంపించారు. ఇదే ఇంటికి పోవటం అంటే? కడియం కావ్య వాళ్ళ ఇంటికి పోయి ఇప్పుడు వాళ్ళ ఇంటికి పంపించారు మీరు బీఫామ్, దానం నాగేంద్రకి ఇంటికి పంపించారు బీఫామ్, నీలం మధుకి ఇంటికి పంపించారు బీఫామ్. అంటే మీరు అన్న అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కష్టపడ్డ కార్యకర్తలు ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు పోతాయి, వాళ్ళ ఇంటికి బీఫామ్స్ పోతాయి, ఎక్కడ మీరు ప్రయత్నం చేయొద్దని మీరు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోవటం పక్కన పెట్టి మీరేం చేస్తున్నారు? వేరే వాళ్ళ ఇళ్ళకి పోయి కండవలు కప్పి వాళ్ళ ఇళ్ళకే బీఫామ్లు పంపించి వాళ్ళ ఇళ్ళకే పదవులు పంపిస్తే మరి ఏమనుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ఇలా కాంగ్రెస్ పార్టీని ఇటు బీసీలు కానీ మాదిక కమ్యూనిటీ ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇలా బీసీ సమాజం, మాదిక సమాజం డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా ఒక మాదిక కమ్యూనిటీకి ఒక టికెట్ ఎంపీ ఇవ్వాలి, బీసీ కమ్యూనిటీకి తప్పనిసరిగా ఇప్పటికే అన్యాయం జరిగింది. అటు బీజేపీ వాళ్ళు 5 స్థానాలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు 6 స్థానాలు ఇచ్చారు. మొత్తం 17 స్థానాలు ఉంటే రిజర్వ్డ్ ఎస్టీ 2, ఎస్సీ 3 పోను, ఇంకా 12 స్థానాలు జనరల్ ఉంటే 12లో 6 బీఆర్ఎస్ వాళ్ళు బీసీకి ఇచ్చారు, 12లో 5 బీజేపీ బీసీకి ఇచ్చింది. కానీ మీరేమిచ్చారు? 2 ఇచ్చారు. 2 ఇచ్చి ఆ 2 కూడా ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పతనం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అనగదొక్కటానికి చూసిన నాయకులకు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడున్న 3 స్థానాలైనా ఖమ్మం టికెట్ నుంచి లోకేష్ యాదవ్ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తుంది. లోకేష్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి, గొల్ల కురుమలకు సంబంధించి బీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యారు, అనేక ఉద్యమాలు చేశారు. 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. 20 సంవత్సరాలుగా ఎంతమంది పార్టీ మారినా పార్టీ మారకుండా పార్టీ కోసం కట్టుబడి ఉండి పార్టీని నమ్ముకొని పార్టీయే నేనే పార్టీ అనే విధంగా ఆయన యొక్క వాయిస్ వినిపించిండు. అట్లాంటి వ్యక్తులకి విద్యార్థి నాయకుడు, అది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ఉదయపూర్ డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీ కానీ, విద్యార్థి నాయకులకి తెలంగాణ ఉద్యమకారులను మేము గౌరవించుకుంటూ టికెట్లు ఇచ్చి ఇంతవరకు ఒక విద్యార్థి నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వలే. కాబట్టి అట్లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గౌరవించుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కమ్యూనిటీలో ఒక చేంజ్ వస్తుంది, ఒక మార్పు వస్తుంది, ఓట్ బ్యాంక్ పెరిగింది. యాదవ్ కమ్యూనిటీలో ఒక మార్పు వస్తుంది, ఓట్ బ్యాంక్ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. అట్లా మీరు ఇవ్వకుండా మొండి చేయి చూపించే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కూడా బీసీ సామాజిక వర్గాలు, మాదిక సామాజిక వర్గం మొండి చేయి చూపించే ప్రమాదం ఉంది. అది గమనించుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, కాంగ్రెస్ అధిష్టానం కానీ. అది గమనించుకోకుండా మీరు ఉరికురికి ఏదో చేస్తే ఎండమావులు కనపడ్డటువంటి తప్ప ఉరికురికి వాడికాడికి పోయి వీడికాడికి పోయి టికెట్ ఇచ్చే బదులు మీ పార్టీ కోసం కష్టపడి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు టికెట్ ఇస్తే పార్టీ బాగుపడుద్ది, మీ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది. ఇది టికెట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మల్లగొల్లాలు పడుతుంది. మొత్తానికి అది ముందుకు పోవట్లేదు, వెనక్కి పోవట్లేదు. వెలుగు పత్రిక చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు, ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాల మనీ సీజు, హవాలా మనీగా ప్రచారం. దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్ టైంలో అపోజిషన్ పార్టీలపై నిఘా. 3వసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీం టార్గెట్. విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగుస్తున్న ఉత్సు. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కనుక బీఆర్ఎస్ సుప్రీం ఉన్నట. ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్లోనే గులాబీ పార్టీకి డబ్బులు పోయినాయట. 3వసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే వీళ్ళ టీం లక్ష్యం. వీళ్ళకి వేరే లక్ష్యం ఏం లేదు. 3వసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఆ టాస్క్ అప్పచెప్పిన అదే టాస్క్ ఫోర్స్ అనేది దీని అర్థం. ఆ టాస్క్ ఫోర్స్లో విఫలమైంది. ఎందుకంటే ప్రజలకు మించిన టాస్క్ ఎవరు చేయలేదు, ప్రజలకు మించిన ఆలోచన ఎవడు చేయలేదు, ప్రజలకు మించిన తెలివి ఎవడుకుండదు. నీకు టాస్క్ ఫోర్స్లు ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఇంకో వేస్తుండదు. ప్రజల మనసుల్లోంచి నీ ఏ ఇంటెలిజెన్స్ గుంజలేదు. వాళ్ళ ఒపీనియన్ ఫిక్స్ అయ్యారు, ఓడించారు. నీ టాస్క్ ఫోర్సులు ఇవన్నీ పతనం అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కేసీఆర్ అబద్ధాలు బంద్ చేయి, రాష్ట్రాన్ని నిండా ముంచిందే నువ్వు, నీ పాలన పాపాల
పాపాలే రైతులకు శాపాలని డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడు అని బట్టి విక్రమార్క అంటాడు. గత బీఆర్ఎస్ పాలన 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్ పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత. ఫోన్ ట్యాపింగ్లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నాడు అని చెప్పి శ్రీధర్ బాబు అంటుండు. మొత్తానికి కేసీఆర్ మీద నిన్న ఫైర్ అయ్యారు 3 మంత్రులు. చూద్దాం. కట్టుకథలతో మభ్యపెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు. సూర్యాపేట మీటింగ్లో సొంతంగా జనరేటర్ పెట్టుకొని జనరేటర్లో లోపం వల్ల మైక్ కట్ అయితే కాంగ్రెస్ హయాంలో కరెంటు పోయిందంటూ పచ్చి అబద్ధాలకు తెరలేపిండు. బీఆర్ఎస్ ఖాళీ అవ్వడాన్ని భరించలేక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లకు పైగా కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసింది. అన్నింటినీ సరిదిద్దుకుంటూ మేము ముందుకు వెళుతుంటే బురదలుతున్నాడు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నాడు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ నీ లెక్క మేము ఫామ్ హౌజుల్లో లేం, ప్రజల నడుమ ఉన్నాం. దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దానికి నువ్వు నీ గత పాలనే కారణం. 10 ఏళ్ల వరదలు కరువుతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయం ఏంది? నాడు రైతుల దిక్కెవరైనా చూశారా అని చెప్పి ఒక వార్త. ఇంకోటి శ్రీధర్ బాబు కూడా చెప్పాడు, నిరుడు ఆగస్టు నుంచి వర్షాలు పడలేదు, దీంతో రిజర్వాయర్లు నిండలేదు. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ పోయింది వాళ్ళ హయాంలోనే. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లు కిందకి వదిలేసింది కూడా వాళ్ళ హయాంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు అయింది. అలాంటి కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పి మొత్తానికి మొన్న కేసీఆర్ ఏదైతే సూర్యాపేట ప్రెస్ మీట్లో మాట్లాడినో దానికి కౌంటర్గా నిన్న వీళ్ళు 3 మంత్రులు బట్టి విక్రమార్క, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు స్పందించారు. చాలా ఘాటుగా మాట్లాడిన పరిస్థితి. మరి దాన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పరిహారం 10 ఏళ్లలో 2 సార్లు ఇచ్చారు. పంట నష్టంపై రిపోర్ట్లకే పరిమితమైన బీఆర్ఎస్ సర్కారు ఇంకో 2 సార్లు కేంద్ర నిధులతోనే ఇన్పుట్ సబ్సిడీ. 5 ఏళ్లు అధికారిక లెక్కల ప్రకారం 30 లక్షల ఎకరాల పంట నష్టం. రాష్ట్రం వాటా కట్టొద్దని పంటల బీమా ఎత్తివేత. నిరుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 5 లక్షల ఎకరాల నష్టం అంచనా. 500 కోట్ల అవసరమైతే పావంతు కూడా ఇయ్యలే. మొన్నటి వరకు కేఆర్ఎంబి, ఇప్పుడు ఫార్ములా పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయిందట. మొత్తానికి ఇది ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ కూడా వాయిదా పడదట. మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దానికి వాస్తవం కౌంటింగ్ జరగాల్సి ఉండే. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి జూన్ 2న ఈసీ ఆ ఎన్నికల కౌంటింగ్ లెక్క పెట్టాలని చెప్పి ఒక నిర్ణయించినట్టు ఒక వార్త వచ్చింది. ఎందుకంటే ఆ ప్రభావం ఇప్పుడు జరగబోయే ఎన్నికల పైన ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. అది కారు స్విచ్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు. బీఆర్ఎస్ నాయకత్వ సూచనలతోనే ట్యాపింగ్ చేసినామని రాధాకిషన్ రావు చెప్పిండట. రాధాకిషన్ రావు విచారణలో చెప్పారని రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపిన సిట్టు. అప్పటి ప్రతిపక్షాల టార్గెట్గా ఎస్ఐబిలో ప్రత్యేక టీం. కీలకంగా వ్యవహరించిన టి ప్రభాకర్ రావు. ప్రతిపక్షాల నగదు రవాణాపై ప్రత్యేకంగా ఫోకస్. నేతలతో పాటు అనుచరుల టార్గెట్గా అక్రమ నిఘా. ట్యాపింగ్లో గుర్తించిన సమాచారంతో టాస్క్ ఫోర్స్తో దాడులు చేయించి సొమ్ము స్వాధీనం. కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే నిఘా కొనసాగిందని వెల్లడి. కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కూడా నిఘా ఉందట. మరిన్ని వివరాలు రాబట్టేందుకు రాధాకిషన్ రావును కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు ఒక వార్త. అది కారు పెట్టిన స్విచ్చే అది అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్తనిచ్చింది. ఇది ఒక వార్త. ఇది పరారిలో శివానందరెడ్డి, ఏపీకి సంబంధించిన నాయకుడు, ఆయన పరారిలో ఉండట. ఇది సాక్షికి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలి. కాంగ్రెస్ పాలనతో మోడీ పాలనలో పోల్చుకోండి. దేశంలో ఎంతగా పురోగమించిందో గమనించండి. మోడీ వచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది. ఓటర్లను కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశం అభివృద్ధి కోసం మోడీకి బీజేపీకి ఓటేయాలి. దేశం గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది పోల్చుకొని ఓటేయండి అని చెప్పి ఆయన ఒక వార్తనిచ్చిండు. ఇది కిషన్ రెడ్డికి సంబంధించి. ఇంకోటి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా. స్టేడియం ఎదుటే బ్లాక్లో టికెట్ల అమ్మకాలు. తనకి నచ్చిన సంస్థలకు కాంప్లిమెంటరీ టికెట్ కేటాయిస్తున్న ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. క్లబ్ సెక్రటరీస్ టికెట్స్ అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా అంటున్న హెచ్సి అధ్యక్షుడు. అంబర్పేట ఎమ్మెల్యే 10 కాంప్లిమెంటరీ పాసులు కావాలని లేక. జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 వివిఐపి పాసులు 80,
వీఐపీ పాసులు 80 కావాలని అభ్యర్థన, ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న క్రికెట్ అభిమానులు. ఈ ఐపీఎల్ మ్యాచ్ ప్రతిరోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. దానికి సంబంధించిన టికెట్ల దందా నడుస్తున్నాడు. బ్లాక్లో అక్కడే గేటు ముందే అమ్ముతున్నట్టు బ్లాక్లో. ఇంకా కొంతమంది దానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు జగన్మోహన్ రావు అట, ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ఫ్రీగా కాంప్లిమెంటరీ పాసులు అవి ఇవి ఇస్తానని చెప్పి ఒక వార్తని ఐపీఎల్ టికెట్లకు సంబంధించి ఇచ్చింది. దాన్ని చూద్దాం వార్త ఏముందో. ఎందుకంటే పెద్ద ఎత్తున దాని మీద యువత అంతా ఈ ఐపీఎల్ టికెట్ల కోసం బారులు తీరుతుండ్రు. ఇదిగో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఐపీఎల్ టికెట్ల దందా. కవితతోని ఐపీఎల్ ఈయన జగన్మోహన్ రావు ఉంటుంది, హరీష్ రావుతోని, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్తోని ఉన్నాడు. ఆయన సంబంధించిన ఫోటోను కూడా వేశారు. అంటే అప్పట్లో ఎన్నికైంటుంది ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రావు జగన్మోహన్ రావు. హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ 2024 మ్యాచ్ల టికెట్లకు భారీగా డిమాండ్ ఉండడంతో అక్రమంగా టికెట్ల పంపకాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెరలేపినట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ల దందా మొదలైంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాకులో అమ్ముతున్న ముఠాను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు తనకు నచ్చిన వాళ్లకు, తనకు నచ్చిన సంస్థలకు కాంప్లిమెంటరీ టికెట్స్ కేటాయిస్తున్నాడని క్లబ్ సభ్యులే విమర్శించడం శోచనీయం. అంబర్పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్ కాంప్లిమెంటరీ టికెట్లు 10 కావాలి అని ఏప్రిల్ 1వ తేదీన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 2 ఉప్పల్ వీఐపీ పాసులు 80, వీఐపీ పాసులు 80 కావాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు మార్చి 30వ తేదీన లేఖ రాశారు. క్రికెట్ అభిమానులకు కేటాయించిన టికెట్ను అధికారులకు నాయకులకు కేటాయించడం ఏంటని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం గురించి మీడియా సంస్థ నుంచి ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి, మిగతా సభ్యులు కూడా టికెట్ విషయంలో ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదని హెచ్సిఏ అధ్యక్షుడు హ్యుకం జారీ చేశాడు. హెచ్సిఏ క్లబ్ సెక్రటరీ, కార్యదర్శులు టికెట్లు అడిగితే మీరు నాకు ఫ్రీగా ఓటేశారా, డబ్బులు తీసుకునే ఓటేశారు కదా, ఈ రోజు టికెట్లు ఎలా అడుగుతారు అని సమాధానం ఇస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అహర్నిశలు కష్టపడి స్టేడియంను సుందరంగా ముస్తాబు చేసే ఎంప్లాయీస్కి కూడా ఒక టికెట్ కూడా కేటాయించకపోవడం బాధాకరం. గత ప్రభుత్వంలో కొంతమంది నాయకుల అండతో అసోసియేషన్ ఎన్నికల్లో నెగ్గి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అసోసియేషన్ సభ్యులు విమర్శిస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు స్టేడియంలోని సుమారు 57 టికెట్లు అసలు ఎవరికి కేటాయిస్తున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో స్టేడియం నిర్మాణం చేపట్టి ప్రభుత్వానికి ప్రమేయం లేకుండా టికెట్ కేటాయించడం ఏమిటని రావుల రాజ్యం పోయినా ఇంకా ఇలాంటి వాళ్ళ అరాచకాలు తగ్గడం లేని సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వం ఈ అక్రమ దందాకు తెర లేపుతున్న అసోసియేషన్పై, హెచ్సిఎఫ్లో జరుగుతున్న అక్రమాల వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇది కాలేరు వెంకటేష్ అట, అంబర్పేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఆయన నాకు 10 టికెట్లు కావాలని లెటర్ రాసిన డైరెక్ట్ అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద. అదేవిధంగా జిహెచ్ఎంసీ సర్కిల్ 2 డిప్యూటీ కమిషనర్ కూడా 80 టికెట్లు వీవీఐపీ, 80 టికెట్లు వీఐపీ టికెట్లు నాకు కావాలి, కాంప్లిమెంటరీ టికెట్లు అని ఇట్లా ఎవరికి దోచినట్టు ఎవరు దందా చేస్తున్నారు. అసలు అభిమానులు ఎవరైతే ఉన్నారో బారులు తీరి రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. క్రికెట్కి సంబంధించిన అభిమానులు వాళ్ళకి టికెట్లు వేయకుండా ఈ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన వ్యక్తులకి ఆయనకు సంబంధించిన పద్ధతిలో ఆ బ్లాక్లో కొన్ని అమ్మేయటమాట, ఆయనకు నచ్చిన వ్యక్తులకి నచ్చిన సంస్థలకు కొన్ని ఇటువంటి ఇట్లా వీఐపీ రికమెండేషన్ చేసిన వాళ్ళకి ఇవ్వటం, ఇట్లా పోతే అక్కడ వాళ్ళు పిచ్చోళ్ళ లెక్క కొట్టుకుంటున్న పరిస్థితి యువత. దానికి సంబంధించిన క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జాగాలో స్థలంలో కన్స్ట్రక్షన్ చేసిన స్టేడియంలో నిర్వహించాల్సిన మ్యాచ్కి ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎట్లా టికెట్లు అమ్ముకుంటుంటే, ఎట్లా టికెట్లు ఆయనకు నచ్చిన వ్యక్తులకి ఇస్తాడు, క్రికెట్ అభిమానులని ఎట్లా నిర్లక్ష్యం చేస్తాడు, మాకు కాదని వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని దొడ్డిదారులు ఎట్టిస్తారు వాళ్ళకి టికెట్లు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఎంక్వైరీ చేయాలని కూడా క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రోజు అక్కడ పెద్ద గొడవ అవుతుంది ఉప్పల్ స్టేడియం దగ్గర, రోజు గొడవే, రోజు టికెట్ల కాడ గొడవే, రోజు బ్లాక్ దందాని, రోజు అదొక పెద్ద కుంభకోణం లెక్క జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.